ఇక హెచ్ఐవి ఎయిడ్స్ అతను 90s లో 80s లో అప్పట్లో చాలా పెద్ద పులిరాజాకు ఎయిడ్స్ వచ్చింది, అవి ఇవి అంటే ఒక రకమైన భయం. ఆ తర్వాత అవేర్నెస్ పెరిగింది, ప్రభుత్వాలు అవేర్నెస్ క్రియేట్ చేశాయి. సో తర్వాత తగ్గిపోయింది, ఆ ప్రస్తావన ఎక్కడా లేదు. కానీ ఇప్పుడు చూస్తే గనక కర్ణాటక క్యాంపస్ లో కలకలం. 7,000 మందికి, అందులోనూ 18 to 25 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి దీనిలో ఎక్కువ. వాళ్ళకి ఎయిడ్స్ హెచ్ఐవి అంటే ఇంక లైఫ్ అయిపోయినట్టే ఒక రకంగా చెప్పాలి. అయిపోయినట్టేనండి అది. అంటే ఏంటంటే హెచ్ఐవికి సంబంధించి మనకి తెలుసు, అంటే దీంట్లో యాంటీ రెట్రోవైరల్ థెరపీ అన్న ఒక చికిత్సను వాడతారు వైరస్ ని పూర్తిగా నయం చేయడానికి. బట్ పూర్తిగా నయం కాకపోయినా దానిని కొంత నియంత్రణలో ఉంచి క్రమబద్ధమైన ఆరోగ్యకరమైన జీవితం గడిపితే కొంత లైఫ్ స్పాన్ పెరుగుతుంది. కానీ అది ఎంటర్ అయిందంటే మాత్రం కొంచెం కష్టం. సైకలాజికల్ గా అండ్ సమాజంలో, అంటే సమాజంలో చిన్న చూపు ఉంటుంది. ఎయిడ్స్ ఉంది అంటే చిన్న చూపు ఉంటుంది. అది ఎలా వచ్చింది అంటే ఎలా అయినా వచ్చి ఉండొచ్చు అని ఆ చిన్న చూపు ఉంటుంది. ఫ్యామిలీలో చిన్న చూపు ఉంటుంది. సైకలాజికల్ గా చాలా డిస్టర్బ్ అవుతారు. అందుకే నేను లైఫ్ అయిపోయింది అన్నాను. అంటే ఈ డేటింగ్ యాప్లు ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైపోయాయి. సో ఈ డేటింగ్ యాప్లు మోజులో పడే, ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ చూస్తే 18 to 25, అంటే వాళ్ళకి పెద్దగా అవేర్నెస్ కూడా ఉండదు ఆ సమయంలో. అవును, ఈ డేటింగ్ యాప్లు ఇంపాక్ట్ ఒకటి ఉంది. అయితే ఇది చాలా సెన్సేషన్ అయ్యింది. కొద్ది నెలల కిందట మనం తెలుసు తెలంగాణలో కూడా ఎయిడ్స్ కేసులు పెరిగాయని ఒక నివేదిక వచ్చింది. ఆ నివేదిక పరంగా తెలంగాణలో ఎయిడ్స్ కేసులు పెరగటం అనేది ఒక అంశం అయితే, తెలంగాణలో హైదరాబాద్ అనేది ఇట్స్ ఐటీ హబ్. ఐటీ ఉద్యోగులు కూడా ఐటీ ఉద్యోగుల్లో కూడా హెచ్ఐవి కేసులు వస్తున్నాయన్న రిపోర్టు ఒక సెన్సేషన్ అయిపోయింది. అంటే ఐటీ ఉద్యోగులు అంటే కొంచెం దే ఆర్ మోర్ ఎడ్యుకేటెడ్, వెల్ ఎడ్యుకేటెడ్, గుడ్ కాన్షియస్ ఉంటుంది. కానీ వాళ్ళు కూడా హెచ్ఐవి బారిన ఎందుకు పడుతున్నారు అంటే డేటింగ్ యాప్సా, లేదంటే ఈ విధంగా అక్రమ సంబంధాలు, అవాంఛిత లైంగిక సంబంధాలు, ఇలాంటి పరిణామాల క్రమంలో వాళ్ళు హెచ్ఐవి బారిన పడుతున్నారు. వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకునే వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కసారి వాళ్ళకి హెచ్ఐవి వచ్చింది అని అంటే అది మీరు అన్నట్టుగా మనం అలా చూడకూడదు. కానీ సమాజంలో ఎట్లా ఉందంటే హెచ్ఐవి అంటే దాన్ని అంటే దగ్గరికి వెళ్తే మనకు అది అంటుకుంటుందేమో, అవాయిడ్ చేయాలి, దూరంగా ఉంచాలి అన్న ఒక భావన. టీబీ పేషెంట్ ఎట్లా ట్రీట్ చేస్తారో ఆ విధంగా ట్రీట్ చేసే పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. ఇప్పుడు కర్ణాటక అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కర్ణాటక రాష్ట్ర ఎయిడ్స్ నివారణ సంఘం తాజా నివేదికలో 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు గల యువతలో హెచ్ఐవి గణనీయంగా పెరుగుతుందని తేల్చారు. అలాగే 2023-24లో సుమారు 44,500 మంది హెచ్ఐవితో జీవిస్తున్నట్టు నమోదైంది 23-24లోనే. ఇప్పుడు 25-26కి వచ్చేసరికి దాదాపు 20,000 మంది పెరిగారు. అంటే 66,600 మందికి పెరిగారు. ఈ పరీక్షల్లో కూడా 18 నుంచి 25 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు దాదాపు 7,000 మందికి పైగా కళాశాల విద్యార్థులు, అంటే కాలేజీలు చదువుతున్న విద్యార్థులు ఉండటం అనేది ఇది సెన్సేషన్ అయింది ఎక్కువ. వాళ్ళందరికీ హెచ్ఐవి పాజిటివ్ గా నిర్ధారణ కలగడం అనేది ఖచ్చితంగా ఇది అలార్మింగే. ఎందుకంటే హెచ్ఐవికి సంబంధించిన కేసులు ఒకప్పుడు విపరీతంగా పెరిగిపోతున్న క్రమంలో అటు కేంద్ర ప్రభుత్వం, ఏ ప్రభుత్వాలు ఉన్నా దీన్ని ఒక ప్రయారిటీ అంశంగా తీసుకున్నారు. ఎయిడ్స్ నియంత్రణ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దీన్ని ఒక పెద్ద ప్రయారిటీ అంశంగా తీసుకుంది. ఆ నేపథ్యంలోనే కొంత కేసులు తగ్గటము, తర్వాత హెచ్ఐవి అవగాహన పెంచడం, తర్వాత రక్షిత లైంగిక సంబంధాలు, తర్వాత కండోమ్ వాడకం, వీటన్నిటిపైన విపరీతమైన ప్రచారం గట్ట చేశారు. అలాగే జాగ్రత్తలు కూడా పెట్టారు, జాగ్రత్తలు కూడా సూచన చేశారు. అయినప్పుడు కూడా ఇవి రావటం అనేది కొంచెం ఇంట్రెస్టింగే. రెండో సమస్య ఏముందంటే అందరికీ కూడా కేవలం లైంగిక సంబంధాలతో వచ్చిందని కూడా అనలేము. ఒక సూదిని పలువురికి ఉపయోగించేటప్పుడు కొంచెం ఆ వైరస్ ఉన్న సూది ఎవరికైనా ఇవ్వటం ద్వారా కూడా హెచ్ఐవి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. చాలా ఉన్నాయి వీటికి కారణాలు. అందుకు ఇది కొంత డేంజరస్ సైన్ గానే మనం చెప్పుకోవాలి. ఎప్పుడైతే ఇది అయిందో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. మొత్తం హెచ్ఐవి అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే ఇప్పటికి కూడా హెచ్ఐవి ఎలా వ్యాపిస్తుంది, ఎలా వ్యాపించే అంశాలపై సరైన అవగాహన లేదు అంటున్నారు. కానీ ఇది తప్పు. సరైన అవగాహన ఉంది, ఇప్పటికే చాలా అవగాహన కల్పించారు. కానీ కొత్త తరం ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి అవగాహన కల్పించాలి. ఈ కొత్త తరానికి అవగాహన కల్పించడం అనేది అత్యంత ఆవశ్యకం. అది చాలా కీలకం. రెండోది, ఒకటి లైంగిక సంబంధాలను ఇందాక చెప్పాం. రెండోది, హెచ్ఐవి సోకిన రక్తాన్ని పరీక్షించకుండా ఎక్కించడం. మన మధ్యలో ఒక క్రైమ్ వార్త చూసాం. భర్తకి హెచ్ఐవి పాజిటివ్ రక్తాన్ని ఒక భార్య ఎక్కించే ప్రయత్నం చేసింది. అది పెద్ద సెన్సేషన్ అయిపోయింది. అంటే ఇలా కూడా చంపడానికి ప్రయత్నించవచ్చా అని. ఇప్పుడు ఏంటి, హెచ్ఐవి సోకిన రక్తాన్ని పరీక్షించకుండా ఎక్కించడం.
ఒకే సూదులను పలువురికి ఉపయోగించడం, గర్భధారణ లేదా పాలిచ్చే సమయంలో తల్లి నుంచి శిశువు కూడా వైరస్ సోకే అవకాశాలు ఉన్నాయి. ఇది అంత ప్రమాదకరం. అలాగే కరచలనం చేయటం, షేక్ హ్యాండ్ చేయటం కానీ, ఒకే పాత్రలో భోజనం చేయటం, అలింగనం చేసుకోవటం, కలిసి చదవటంలో హెచ్ఐవి వ్యాప్తి చెందదు. కానీ ఒక రకమైన భయం వచ్చేసింది. హెచ్ఐవి అంటే వాడు దూరంగా ఉండాలి, హెచ్ఐవి అంటే ఎయిడ్స్ ఉంది, వాడికి మనకు అంటుకుంటుంది, అది ప్రాణాంతకమైనది అన్న రకంగా సమాజంలో ఒక భావన ఉంది. ఆ భావన ఉన్న నేపథ్యంలో మనం ఎంత సెన్సిటైజ్ చేస్తున్నా వాళ్ళని దూరం పెట్టే పరిణామాలే మనకి చోటు చేసుకుంటున్నాయి. అలాగే భారత ప్రభుత్వ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నివేదికలు కూడా యువతలో అవగాహన మరింత పెంపొందించాలి. మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి, ఇది చాలా ఆందోళనకరమని చెప్తున్నారు. ప్రస్తుతం దాన్ని ప్రస్తావించినట్టుగా ఈ యాంటీ రెట్రోవైరల్ థెరపీ చికిత్స పూర్తిగా నయం చేయకపోయినా కొంత దాన్ని నియంత్రణలో ఉంచి ఆరోగ్యవంతమైన జీవితానికి అయితే సహాయపడుతుంది. చికిత్సను క్రమంగా తప్పకుండా తీసుకుంటే వైరల్ లోడ్ చాలా తక్కువ స్థాయికి చేరి ఇతరులకు వ్యాప్తి చెందే ప్రమాదం కూడా గణనీయంగా తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్ మన లెక్కలు కూడా చూడండి, లేటెస్ట్ లెక్కలు. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం దేశంలో అత్యధిక హెచ్ఐవి కేసులు ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నాయి. ఫస్ట్ హైయెస్ట్, సెకండ్ ఆంధ్రప్రదేశ్, 3 కర్ణాటక. అందుకు ఇదేంటంటే కర్ణాటకలో ఇప్పుడు ఎక్కువ కేసులు వచ్చాయని మాట్లాడుకుంటున్నాం, కానీ లార్జర్ సెన్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా కేసులు ఎక్కువ ఉన్నాయి. అందుకు అందరినీ మనం అలర్ట్ చేయాలి. అవగాహన కార్యక్రమాలు 2 రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలి. మరింత అవగాహన కల్పించాలి, డేటింగ్ యాప్స్పై కన్నుంచాలి. అలాగే తల్లిదండ్రులు కూడా నేను చేస్తున్న సూచన, మిగతా వాళ్ళు కూడా చేస్తున్న సూచన ఏంటంటే మీ పిల్లలు ఏ యాప్స్ వాడుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు. ఎందుకంటే ఆ వయసు అది అంటారు కదా, దాన్ని కౌమార దశ అంటారు. ఇట్స్ అదేంటంటే కొంచెం టెండింగ్ ఏజ్. అలాంటప్పుడు వాళ్ళని ఎట్లా సెన్సిటైజ్ చేయాలి, ఎలా ఒక దారిలో పెట్టాలి, వాళ్ళకి ఒక కన్నేసి ఉంచడం అనేది చాలా ఆవశ్యకం. లేదంటే ఇలాంటి హెచ్ఐవి లాంటి బారిన పడి, లేదంటే ఈ లైంగిక సంక్రమణ వ్యాధులు బారిన పడి కొంత సమస్య ఎదుర్కొనే అవకాశం ఉంది. గైనకాలజిస్టులు కూడా ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు, మీరు అన్నట్టుగా కర్ణాటక కేసులోనే మనం చూసాం గైనకాలజిస్టుల వెర్షన్. అంటే ఎక్కువగా ఈ మధ్య కాలంలో యూత్ లో అమ్మాయిలు ఇలాంటి కంప్లైంట్లు, ఆ తర్వాత ఈ లైంగిక సంక్రమణ వ్యాధులకు సంబంధించిన కంప్లైంట్లు ఎక్కువ మంది వస్తున్నారు. ఇది చాలా అలార్మింగ్. మేము చాలా కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నాము, తల్లిదండ్రులకి బాధ్యత ఉంది అని చెప్తున్నారు. అలాగే స్కూళ్లలో బోధించే వాళ్ళకి స్కూళ్ళకి కూడా బాధ్యత ఉంది. దయచేసి సెన్సిటైజ్ చేయండి. ఎందుకంటే 18 నుంచి 25 ఏళ్ళ వయసు ఉన్న పిల్లలే ఎక్కువ మంది కొందరు కేసులు బయటపడ్డాయంటే ఖచ్చితంగా ఆ ఏజ్ గ్రూప్ లో మనం చూస్తే అది ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ, ఆ ఏజ్ గ్రూప్ పిల్లలు. అందుకు వీళ్ళ విషయంలో కొంత సెన్సిటైజ్ చేయాలి, వాళ్ళని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత ఉంది. రేపొద్దున్న వాళ్ళు ఎయిడ్స్ లాంటి ప్రాణాంతక వ్యాధి బారిన పడకుండా ఉండడానికి నివారణ ఒక్కటే మార్గం కాదు, వాళ్ళ అవగాహన పెంచడం కూడా మంచి మార్గం.